అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ గజగజలాడుతోంది. యుద్ధం మొదలైన 4 వారాలు పూర్తయినా ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. అగ్రనేతల మరణం, కమ్యూనికేషన్ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో ఇరాన్ పాలన పూర్తిగా స్తంభించింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం విసిరిన డైలమాలో ఇరాన్ చిక్కుపోయింది. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది, అక్కడ నిర్ణయాలు తీసుకునేది ప్రస్తుతం ఎవరు? ఈ అంశంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. 4 వారాల విధ్వంసం ఇరాన్ ప్రభుత్వ పునాదులను కదిలించింది. అమెరికా, వెస్ట్రన్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ నాయకత్వ శ్రేణి పూర్తిగా విచ్ఛిన్నమైంది. డజన్ల కొద్దీ కీలక నేతలు, వారి డిప్యూటీలు వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మిగిలి ఉన్న నేతలు ప్రాణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇజ్రాయెల్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందనే భయంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా జంకుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో ఏర్పడిన శూన్యం అంతా ఇంతా కాదు. కొత్త నేతగా భావిస్తున్న ముజ్తబా ఖమేనీ కూడా గాయపడ్డట్లు సమాచారం. ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం కేవలం ఒక ఫిగర్ హెడ్ గా మారింది అని, అసలు నిర్ణయాలన్నీ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ తీసుకుంటూ ఉన్నారని నిఘా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలో సమన్వయం లేకపోవడం ఇరాన్ మిలిటరీ సామర్థ్యాన్ని దెబ్బతీసింది. గత వారం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడులు జరిగినప్పటికీ అవి మునుపటిలా భారీ స్థాయిలో లేవు. కారణం సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలు లేకపోవడం. స్థానిక కమాండర్లు తమకు తోచినట్లుగా దాడులు చేస్తున్నారు తప్ప ఒక వ్యవస్థాగతమైన వ్యూహం కొరవడింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని, కానీ వారి సందేశాలలో స్పష్టత లేదు అని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ త్వరగా ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ఐలాండ్ను, విద్యుత్ కేంద్రాలను, డిసాలినేషన్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు పశ్చిమ దేశాలను సవాల్ చేసిన ఇరాన్ ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకోవాలి అన్న ఎవరిని అడగాలో తెలియని అయోమయంలో ఉంది. గాజా యుద్ధ సమయంలో హమాస్ నేతలు ఎదుర్కొన్న కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిదే ఇప్పుడు ఇరాన్ నేతలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రతిష్టంభన మరిన్ని దాడులకు దారి తీస్తుందా, లేక ఇరాన్ తల వంచుతుందా అనేది అంతుబట్టడం లేదు.